ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్. మనం ఎక్కడ చూసినా కూడా మన ఇండియాలో ప్లాస్టిక్ అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఎంతో కాలుష్యాన్నయితే క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ప్లాస్టిక్‌ని నియంత్రించి కాలుష్యరహితమైన మంచి వాతావరణాన్ని తరాలకి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతోని మధుకాంత భట్ గారు అప్పట్లోనే ఒక 35,000 క్లాత్ బ్యాగ్స్‌నయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం అయితే జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. తన 90 ఏళ్ల వయసులో ఆమె స్వయంగా ఈ బ్యాగ్స్‌ని అయితే కుట్టి అందరికీ ఫ్రీగా పంచడం జరిగింది. అదే విధంగా మహమ్మారి టైంలో కూడా ఆమె తన సొంతంగా మాస్కుల్ని కుట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది. సో, ఆవిడ గురించిన మరిన్ని విశేషాల్ని ఆవిడ కుమారులు నరేష్ భట్ గారి మాటల్లోని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి, మీ మదర్ అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఇలా బ్యాగ్స్ కుట్టటం గానీ అండ్ ఆవిడ ఇదంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు ఆవిడ ఇలా బ్యాగ్స్ కుట్టడం అన్నది మెయిన్ మోటివ్ ఏంటంటారు? ఆమె మెయిన్ మోటివ్ అంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని, ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయొద్దు అని ఆమె మెయిన్ మోటివ్ అది. ఓకే. దానికోసం ఏం చేసిందంటే అది ఫస్ట్ ఇనిషియల్లీ మా ఇంట్లో బట్టలు ఉండే కొన్ని, ఆ బట్టలు అంటే ఫ్రాక్స్, స్కూల్ డ్రెస్సెస్ అవి ఉండే, దాంతో ఆమె కట్ చేసి కొన్ని బ్యాగ్స్ తయారు చేసింది. అది అది అయినాక ఏమంటే మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఆయన ఫర్నిషింగ్ దుకాణంలో ఆయన పని చేస్తుండే. అంటే వాళ్ళ దగ్గర టైలర్స్ దగ్గర ఇవన్నీ కట్ పీసెస్ ఉంటాయి, అవి ఆ కట్ పీసెస్ ఆయన తీసుకొచ్చిండు ఆయన. ఆ కట్ పీసెస్లో మళ్ళీ మా మదర్స్ బ్యాగ్స్ స్టార్ట్ చేసి మొదలుపెట్టింది ఆమె. అది మెల్లగా మెల్లగా అంటే ఆయన టైలర్ కూడా చాలా హ్యాపీ అయి ఉన్నాడు. అంటే ఈ ఆయన వేస్ట్ మెటీరియల్, వాళ్ళకి వేస్ట్ మెటీరియల్ ఏమో ఈ బ్యాగ్స్ కుట్టున్నారు, మా మదర్ ఏమో దానికోసం ఆయన కూడా రెగ్యులర్గా ఆ బ్యాగ్స్ బట్టలు సప్లై చేస్తుంటే మా మదర్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ బ్యాగ్స్ కంటిన్యూ ఈ కుట్టనే ఉండేది. అంటే డైలీ ఫ్రమ్ 9-9:15 ఆన్వర్డ్స్ ఆమె బ్రేక్ఫాస్ట్ పూజ అయినాక కంటిన్యూగా 1:30 2 o'clock వరకు. మళ్ళీ ఇనిషియలీలో ఆమె హెల్త్ మంచిగా ఉండే అప్పుడు 2 షిఫ్ట్స్ కుడుతుండే ఆమె. ఈవినింగ్ కూడా ఫ్రమ్ 4 to 6-6:30 కుడుతుండే, మార్నింగ్ ఫ్రమ్ 9:30 to 1:30 కుడుతుండే ఆమె. అంటే రెగ్యులర్లీగా ఇట్లా ఆమె స్టార్ట్ చేసేది. అండ్ అలానే మేము విన్నాం ఆవిడ ఏంటంటే మనకి మెటీరియల్ కోసం మనం కూడా కష్టపడక్కర్లేదు, టైలర్స్ దగ్గర నుంచి ఆ వేస్ట్ మెటీరియల్ అందరినీ కలెక్ట్ చేసి వాటి నుంచి బ్యాగ్స్ అనేది కుట్టేవారు అని చెప్పేసి విన్నాం. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఆ టైలర్సే మాకు వచ్చి ఇస్తే బట్టలు ఇవి. ఓకే. అది ఇది ఇంకా అది కాకుండా ఒక మా నేబర్ ఉన్నారు, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అది బెడ్షీట్స్ కోసం. అది బెడ్షీట్ శాంపిల్స్ వస్తాయి, బెడ్షీట్స్ మళ్ళీ పిల్లో కవర్ది శాంపిల్స్ వస్తాయి. అది మంచి క్వాలిటీ బట్ట అది, ఇంకా అది కొత్త బట్ట అనేది. అది ఆ శాంపిల్స్ ఆయన వచ్చి ఆయన దగ్గర అనుకుంటాను నేను ఒక 8 to 10,000 పీసెస్ ఆయన ఇచ్చిండు. అంటే ఆ కొంచెం ఆ బట్ట సన్నగా ఉంటుంది, బెడ్షీట్ మెటీరియల్ ఉంటుంది అది. ఆ సంచులు ఏమో కొందరు ఎందుకు డిమాండ్ చేస్తారంటే దానికి ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టుకోవచ్చు అది. ఓకే. దాంట్లో పోతుండేది. మళ్ళీ మిగిలినవి ఆమె వాళ్ళు ఇచ్చినవి ఈ బట్టలు ఇవి. అంటే ఇది ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్స్ అది. అవును, ఇది చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్. ఇది చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఇది. అవును, ఇది చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఇది. ఇది కొన్ని బట్టలు అంటే దగ్గర 600-800 రూపీస్, 1000 రూపీస్ మీటర్ బట్టలు ఇది. ఓకే. అంటే ఇది కూడా వేస్ట్ కాకుండా కూడా కొందరేమో ఇది క్రాస్ బ్యాగ్ పెట్టాలి, స్ట్రాప్ బ్యాగ్ పెట్టాలి అని. అండ్ చూడడానికి కూడా ఇవి చాలా మోడర్న్ గా, అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా మనకి చాలా బాగున్నాయి కూడా. ఇవి అని సోఫా బట్టలు ఉన్నాయి, కొన్ని సోఫా బట్టలు ఉన్నాయి ఇవి. మళ్ళీ కొన్ని ఏమో ఇది పరదాది ఉన్నాయి, ఇవి బట్టలు అనేవి అన్ని కొత్త బట్టలు, అంటే పాత బట్టలు ఏం లేవు. అండ్ చూస్తున్నారు కదా అసలు ఇవి చూడడానికి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ని ఫాలో అవ్వచ్చు అలా ఉన్నాయి ఒక్కొక్క మెటీరియల్ కూడా. అండ్ అది కూడా మనం డ్రెస్సెస్ తో మ్యాచ్ కూడా చేసుకునేలాగా ఉన్నాయి. నిజంగా అండి ఆవిడ చాలా ఇన్నోవేటివ్ గా చాలా బాగా స్టిచ్ చేశారు. ఓకే. ఇవన్నీ కూడా మనకి వేస్ట్ మెటీరియల్ నుంచి కుట్టినవే. ఇదంతా అది టైలర్స్ ఇచ్చేది అన్ని పీసెస్ ఉండే, పీసెస్ నుంచి అన్ని కుట్టండి. అంటే చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా కూడా ఇంత మన చిన్న పిల్లలది బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ కూడా ఆమె కుట్టింది. మరి ఆడోళ్ళు పెద్ద దానికి తెలుగులో సంచి అంటారు, ఆ సంచి కూడా ఆమె కుట్టింది దానిలోంచి. ఈ చిన్న బట్టలు ఉంటే చిన్న బ్యాగ్ ఇట్లా కుట్టింది. అండ్ ఇవి మనకి ఇలా చిన్న గుడికి పట్టుకెళ్ళడానికి కానీ, పువ్వులు తీసుకెళ్ళడానికి, అండ్ పాల ప్యాకెట్లు అట్లాంటి చిన్న క్యారీ చేయడానికి నిజంగా చాలా మంచి ఐడియా. చూడడానికి కూడా బ్యాగ్స్ కూడా చాలా అందంగా నీట్ గా. ఓకే, ఇదే మీరు అన్నారు సంచి. ఇది ఎందుకు ఒకటి అంటే నార్మల్ ఏమవుతుంది, చిన్న బేబీస్ ఉంటారు, ఆ బేబీస్ ఏమంటారు షాపింగ్, మదర్ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఆమె దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, ఈమె కూడా ఒక బ్యాగ్ కావాలి. అంటే మాల్ లో ఈమె కూడా ఈ బ్యాగ్ తీసుకుని ఇట్లా వెళ్తుంది, చిన్న బ్యాగ్. ఆమె
పర్చేస్ చేస్తుంది ఈమె, చాక్లెట్ గిక్లెట్స్ అవి వేస్తూనే ఉంటుంది ఈమె. సో ఆవిడ ఏజ్ లో ఇంత ఓపిక ఇంత చిన్న చిన్న బ్యాగ్స్ కూడా కుట్టారు. సో 90s ఏజ్ లో. అండ్ మోర్ ఓవర్ మేము విన్నది ఏంటంటే మీ మదర్ ఆ ఏజ్ లో కూడా ఇటువంటి క్యాటరేట్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా దృఢంగా ఉన్నారు అన్నది విన్నాం. అండ్ ఆవిడ ఎలా మెయింటైన్ చేసేవారు అంత హెల్తీగా కానీ? అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. ఆవిడ అలా ఎలా మెయింటైన్ చేసేవారు? మళ్ళీ ఈ బ్యాగ్స్ మీద ఇంట్రెస్ట్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇదంతా కూడా? ఇది బ్యాగ్స్ అంటే ఆమె ఫస్ట్ మషిన్ ఆమె కొనేది ఇన్ ద ఇయర్ 1955లో. ఓకే. మేము అప్పుడు మారట్పల్లిలో ఉండేది మేము. అంటే ఆర్పి రోడ్ మీద ఒక దుకాణం ఉంటుంది, నత్తులాల్జీ అని కంపెనీ అని. అక్కడ మషిన్ కొన్నారు. నియర్లీ 150-170 రూపీస్లో మషిన్ కొన్నదాన్ని. ఆ మషిన్ కొన్నాక ఆమె మషిన్ రిపేరింగ్ ఎట్లా చేయాలి అది నేర్చుకుంది ఆమె. ఓకే. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మషిన్ ఎట్లా రిపేరింగ్ చేయాలి అంటే ఆమెకు తెలుసు అది. మళ్ళీ ఏమో ఒక క్లాసెస్ ఉండే, అది కటింగ్ చేసేది, అది ఆమె నేర్చుకుంది. మళ్ళీ మా సిస్టర్స్ బట్టలు, మా సిస్టర్స్ ఏమో సెయింట్ ఆన్స్లో చదివినారు నలుగురు. ఆ స్కూల్ డ్రెస్సెస్ అవి, మా యూనిఫామ్స్, లేడీస్ పెట్టికోట్స్ అవి కూడా ఆమె కుట్టుండే. మళ్ళీ మెల్లగా ఏమో ఇది వేరే ఏం చేయాలని మళ్ళీ బ్యాగ్స్లో వచ్చింది ఆమె. అంటే మళ్ళీ బ్యాగ్స్ సొసైటీకి ఏం చేయాలి, ఇది డ్రెస్ అంటే మా ఇంటి కోసం పనికి వస్తుంది, సొసైటీకి ఏమి ఇవ్వాలి అంటే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని ఇది బ్యాగ్ మొదలు పెట్టినాము. బ్యాగ్స్ మనం కుట్టి అందరికీ మేము ఫ్రీ ఇవ్వాలి. సో మీరు ఇప్పుడు మీ మదర్ స్టిచ్ చేసిన ప్రతి బ్యాగ్ కూడా మనకి సొసైటీలో ఫ్రీగానే పోతున్నాయి మొత్తం, ఏమి కూడా మీరు సేల్ చేయడం వల్ల జరగలేదు? నాట్ ఈవెన్ 1 NP ఆల్సో. ఓకే. సో ఫైనల్ మోటివ్ అంటే ఆవిడ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్లాస్టిక్ లేని సొసైటీ కావాలి, కంప్లీట్ గా ప్లాస్టిక్ లేని సొసైటీ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సార్ జూట్ బ్యాగ్స్ వచ్చినాయి. అండ్ అలానే మనకి ఏమైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ కూడా మనకి పేపర్ బ్యాగ్స్ అని ఇట్లాంటి బ్యాగ్స్. సో వాటితో పోలిస్తే ఈ బ్యాగ్స్ అన్నవి మనకి ఎంతవరకు సస్టైనబిలిటీ అంటే లైక్ ఎంతవరకు మనకి స్ట్రెంథెనింగ్ గా ఉంటాయి? Some bags what she had stitched about 25 years back, that is for our personal use. అవి బ్యాగ్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ బట్టలు ఇది దిస్ విల్ నాట్ బి ఓవర్, యూ కెనాట్ ఫినిష్ దట్ బ్యాగ్ ఇన్ అబౌట్ 2-3 years or 5 years టైం. ఇవి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తే మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన లాస్ట్ 17-20 years నుంచి 15 years నుంచి ఆయన యూజ్ చేస్తున్నాడు. ఆయన పెద్ద సంచి ఉంది. ఆయన మార్కెట్ వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ నియర్లీ 15 kgs వెజిటేబుల్స్ తీసుకుంటాడు ఆయన బ్యాగ్ లో. పెద్ద బ్యాగ్ ఉంది అది, దొడ్డు బట్టది ఉంది అది. ఆ స్కూటర్ లోనే పెట్టుకుంటాడు అది. 15 years నుంచి ఆయన యూజ్ చేస్తున్నాడు బ్యాగ్. 15 years నుంచి యూజ్ చేస్తున్నాడు సేమ్ బ్యాగ్. ఓకే. అండ్ మనకి తెగిపోవటం చిరిగిపోవడం ఏముండవు. స్టిచింగ్ అది చాలా మంచి క్వాలిటీ స్టిచింగ్. ఓకే. దారం కూడా ఇది చాలా మంచి క్వాలిటీ దారం తీసుకున్నాం మేము. ఓకే. అండ్ మేము విన్నాము అదే విధంగా మీ మదర్ డిమాండ్స్ తర్వాత మీరు మీ ఫ్యామిలీస్ అందరికి ఈ మోటివ్ని అంటే లైక్ ఈ క్లాత్ బ్యాగ్స్ మోటివ్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారని విన్నాం. సో దాని గురించి మా ప్రేక్షకులకు అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేయాలని నేను చూస్తున్నా. అది ఎందుకంటే బట్టలు వచ్చేది మాకు ప్రాబ్లం లేదు. ఆ టైలర్స్ ఎవరెవరు మాకు అప్పుడు బట్టలు ఇచ్చినారు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు రెడీ ఉన్నారు. ఎందుకంటే చాలా మంచి పనికి ఇవి బట్టలు పోతున్నాయని వాళ్ళు రెడీ ఇవన్నీ రెడీ ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా బట్టలు ఉన్నాయి. నేనే ఇక స్టార్ట్ చేయాలి, టైలర్స్తో నేను మాట్లాడాలి, టైలర్స్తో మాట్లాడి ఏమో వాళ్ళకి చెప్పాలి మాకు ఇది ఇవన్నీ కుట్టి మీరు ఇవ్వాలి అని. అది నేను అది నేను ట్రై చేస్తున్నా. అది ఎందుకు అండ్ అలానే ఆవిడ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు ఆవిడ డెత్ సెరమనీ టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా బ్యాగ్స్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆవిడ గుర్తుగా బ్యాగ్స్ ఇచ్చారు అండ్ ఒక బుక్ ఇచ్చారు అని చెప్పేసి విన్నాం. దాని గురించి ఏంటి, అదేంటి స్పెషల్? అది ఒక బుక్ అది బికాజ్ షీ వాజ్ ఎ వెరీ ఫైనాన్షియల్ లిటరేట్ పర్సన్. సో దట్ ఈస్ వై ఐ హావ్ మేడ్ ఎ బుక్. అందరేమో అది భగవద్గీత లేకుంటే భజన్ ఆ పుస్తకాలు అందరు ఇస్తారు మెమరీలో. అంటే అందరి దగ్గర ఈ బుక్స్ అందరి ఇంట్లో ఉన్నాయి ఆ బుక్స్ అవి. అంటే ఈ పర్టికులర్ బుక్ ఏమో అంటే బికాస్ షీ వాజ్ ఎ ఫైనాన్షియల్ లిటరేట్ పర్సన్ అండ్ నేను ఫైనాన్షియల్ లిటరసీ చేస్తా అని. అంటే ఒక పుస్తకం లెట్స్ టాక్ లెగసీ అని ఒక పుస్తకం ఉంది. అంటే మోనికా హలన్ ఏమో ఆమె ఆథర్ ఉంది, ఆ బుక్ ఆథర్ ఉంది. అంటే ఆమె నేను దగ్గర 1000 బుక్స్ కొన్ని అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేసిన. ఆ బుక్ది ఇంపార్టెన్స్ ఏంటంటే దానిలో ఆ బుక్లో అంతా మీరు రాయాలి, మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఫైల్ అవి అన్నీ రాయాలి. ఆ ప్రతి వాళ్ళకి ఎవరెవరికి నేను పుస్తకం ఇచ్చినా అండి ఆ వాళ్ళకి అందరికీ ఒక్కొక్క పుస్తకం ఇంకా వాళ్ళు 2-3-4 బ్యాగ్స్ నేను ఇచ్చిన. అదే రిక్వెస్ట్ చేసిన ఆ బుక్ రాసినాక ఆ బ్యాగ్లోనే మీరు పెట్టాలి నా మదర్ మెమరీ కోసం. ఓకే. అండ్ అలానే ఇదేంటంటే ఒక పర్సన్గా మీ ఒక్కరితోనే ఈ మోటివ్ అన్నది ఆగకుండా దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా అండి? నేను అది ట్రై చేస్తున్నాను. ఓకే. నేను ఎట్లా ట్రై చేస్తున్నా అంటే నేను ఒక ఆర్టికల్ చదివిన అబౌట్ 2.5-3 months బ్యాక్. మనకి చీఫ్ సెక్రటరీ శాంతా కుమారి గారు ఉన్నారు,
ఆ శాంతకుమారి గారు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంది. దట్ ఇస్ అగైన్ సేమ్ ప్రాజెక్ట్, ఓకే. నాట్ టు యూస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అని. అవును. అంటే నేను కూడా వాళ్ళ దగ్గర ఆమె దగ్గర పోయి అప్రోచ్ చేసి ఎట్లా ఇది మనం అంటే హౌ టు గో అహెడ్ అని నేను ట్రై చేస్తున్నాను. అది అపాయింట్మెంట్ కూడా నేను ట్రై చేస్తున్నాను. అది అపాయింట్మెంట్ అయితే ఆమెకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా హౌ వీ క్యాన్ గో ఫార్వర్డ్ అండ్ దిస్ మోడల్ క్యాన్ బి రెప్లికేటెడ్. దిస్ మోడల్ క్యాన్ బి రెప్లికేటెడ్ వెరీ వెరీ ఇన్ ఎ రీజనబుల్ వే. బికాస్ బట్టలన్నీ నేను సప్లై చేస్తా, అది దారం నేను సప్లై చేస్తా అని. టైలర్స్ ఉంటారు, ఆ టైలర్స్కి రిక్వెస్ట్ చేయాలి, ఒక ప్రతి టైలర్ 10 బ్యాగ్స్ అయినా నెలకి అయినా కుట్టిస్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ ఇది కావచ్చు. ఓకే. సో అంటే మొత్తం మెటీరియల్ అంతా మీరే ఇచ్చి గవర్నమెంట్ నుంచి జస్ట్ ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నారు. హెల్ప్ అంటే వాళ్ళు అది టు ఓన్లీ హైలైట్. ఓకే. టు ఓన్లీ హైలైట్. సో నాలాగానే వేరే కూడా ఉంటారు ఇట్లా నుంచి పని చేసేటోళ్ళు. అంటే వాళ్ళకి కూడా ఇది ఐడియా వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే. అంటే ఇది చేయవచ్చు అని. దీనిని మరి అంటే లైక్ ఇవేంటి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే అమౌంట్కి ఏమైనా అంటే లైక్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళామంటే కనుక ఇది ఖచ్చితంగా ఒక ఇన్కమ్ అన్నది కూడా జనరేట్ చేయాలి కాబట్టి, సో ఎవరైనా వీటిని ఏమైనా సేల్ చేస్తారా లేదంటే ఫ్రీ డిస్ట్రిబ్యూట్? లేదు, మొత్తం ఫ్రీ. ఫ్రీ, మొత్తం ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ. ఓకే. ఒక్క పైసా కూడా మేము తీసుకోం. ఇప్పుడు తీసుకోలే కూడా, మేము తీసుకోం కూడా. ఇప్పటిదాకా తీసుకోలేదు, తీసుకోం కూడా. అండ్ మేము విన్నాము మీరు ఆల్రెడీ ఇది జిహెచ్ఎంసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళారు అని చెప్పేసాను. సో దాని గురించి ఏంటండి? అది నేను ఇక్కడ ఒక డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ లో చాలా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇది అంటే ఈ స్టాప్ యూజ్ అయ్యేది, ఎందుకంటే ముండా మార్కెట్ వాళ్ళ ఏరియాలో వస్తుంది. అంటే అక్కడ కూడా ఈ బట్టలు అని సంచులు అవి అని ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్లాస్టిక్ యూజ్ చేయదు అని అక్కడ ఉన్న సమయ గారి ఒక కమిషనర్ ఉన్నారు, ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించినారు ఆయన. అంటే నేను ఆయన కూడా చెప్పిన టైలర్స్ రెడీ ఉన్నారు మెటీరియల్ ఇవన్నీ. అది టైలర్స్కి అప్రోచ్ కావాలి అంతనే. టైలర్స్ కూడా దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్, దే ఆర్ ఆల్సో కమ్. మళ్ళీ మన బట్టల బజార్ అసోసియేషన్ ఉంది, దాని ప్రెసిడెంట్ ప్రకాష్ గారు అని ఉన్నారు, ప్రకాష్ అమనగులు అని. ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు, ఎందుకంటే బట్టల బజార్ నుంచి ఏదో బట్టలు ఉంటాయి వేస్ట్ బట్టల్స్, అంటే న్యూ క్లోజ్ ఓన్లీ, అది కూడా వాళ్ళు సప్లై చేస్తారని ఒక ఇనిషియేటివ్. ఇది అంటే ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది. ఇది అంటే నేను సికింద్రాబాద్లో ఇది చేసిన, హైదరాబాద్లో కూడా నాలాగా ఎవరు ఇది ఐడియా చూసి ఎవరు వేరే తీసుకుంటారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇది ఓన్లీ సమ్ ఇనిషియేటివ్ హ్యాడ్ టు బి టేకన్ ఫ్రమ్ ద పీపుల్ ఓన్లీ. అండ్ గవర్నమెంట్ చేయడానికి టైం పట్టినా, ఒకవేళ మీరు మీ సొంతంగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ టైలర్స్ ని హైర్ చేసుకుని మీరు ఏమైనా సొంతంగా ప్లాన్ ఉందంటారా? అది నేను ట్రై చేస్తున్నది, ఎందుకంటే నేను ఇప్పుడు మా పిల్లల దగ్గర యూఎస్ వెళ్ళాను. నేను వచ్చిన ఒక 15 days అయింది నాకు. ఇది కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను అనుకున్నాను. ఎవరో లేడీస్కి పట్టుకొని, అంటే వాళ్ళకి కల్కటాలో మా ఒక కస్టమర్ ఉన్నారు కల్కటాలో. ఆ కల్కటా ఈ మోడల్ అయినా చూసుకొని ఆయన పోయిన ఆయన పిన్ అంటే ఆయన మదర్ సిస్టర్కి చెప్తే ఆయన వాళ్ళు ఏం చేసిన మారడోళ్ళు వాళ్ళు మషిన్ కొన్ని విమెన్కి ఇచ్చినారు, అన్ఎంప్లాయిడ్ విమెన్కి ఇచ్చి వాళ్ళు బట్టలు నాలాగానే బట్టలు సోర్స్ చేస్తున్నారు. వాళ్ళు ఆ బట్టలు సోర్స్ చేసి వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు అమ్ముతున్నారు. అంటే ఆ పైసలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళకి అలా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అన్ఎంప్లాయిడ్ విమెన్ కి ఆ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మషిన్స్ విల్ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఓకే. యాజ్ ఎ గుడ్ డీడ్ దే హావ్ డన్ ఇట్. ఓకే. జస్ట్ ఒక ఇట్లా కూడా రిప్లికేట్ చేయవచ్చు. అదే సోషల్ కాజ్. అదే నేను అడుగుతున్నాను. అంటే మీరు అలా ఎవరైనా లేడీస్ ని హైర్ చేసుకొని ఇలా బ్యాగ్స్ అన్న స్టిచ్ చేసిన తర్వాత వాటిని సేల్ చేస్తే ఎవరైనా అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కి కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. సో అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అది కూడా మేము చూస్తున్నాం, అది సోర్స్ ఎట్లా చేయాలని. ఎందుకంటే మా మదర్ మషిన్ ఉంది, నేను అది ఎవరికి ఇవ్వను నేను. అంటే నేను వేరే ఏమైనా సోర్స్ చేసి వేరే ఎన్జిఓస్లో పట్టుకొని వాళ్ళతో మాట్లాడి అది మేము ట్రై చేస్తాం. ఓకే సార్. అండ్ ఫైనల్లీ మీరు అంటే ఈ ఏఎన్ఆర్ స్టూడియో వేదికగా ఈ బ్యాగ్స్ కోసం కానీ లేదు ప్లాస్టిక్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ ఈ జనరేషన్ వాళ్ళు మీ మదర్ తాలూకా మోటివేషన్ నుంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అనుకుంటున్నారు? ఒక్కసారి మీ మాటలు. అంటే ఒకటే ఏంటంటే దీనిలో ఇది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ప్లాస్టిక్ అసలు యూజ్ చేయొద్దు. మనం అది బ్యాగ్స్ మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇవి అన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ మన సిటీలో వస్తున్నాయి ప్రాబ్లమ్స్. అవి ప్లాస్టిక్ మనం వేసేస్తే ఆ డ్రైనేజ్లో ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది, అన్ని వాటర్ బ్లాకేజ్, మళ్ళీ ఓవర్ ఫ్లోయింగ్, అవి అన్ని దాంతోనే ప్రాబ్లం అవి వస్తున్నాయి. మళ్ళీ రోడ్ మీద వేసేస్తే మళ్ళీ ఆవులు వాళ్ళు అదే తింటున్నారు, ప్లాస్టిక్ తింటున్నారు. అంటే ఎన్వైరన్మెంట్కి కూడా ఒక ప్లాస్టిక్ది లైఫ్ మినిమం 400 years అది లైఫ్ ఉంది ప్లాస్టిక్ది ఒకటి. అది బట్టలది అది అంటే ఈ ప్రాబ్లం ఉండదు మనకి. ఇవి అంటే అదే మా రిక్వెస్ట్ అందరికీ, మీరు బట్టల్ బ్యాగ్స్ మీరు యూజ్ చేయాలని. అదే
చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు మీ నుంచి ఒక కొత్త విషయాన్నయితే మేము నేర్చుకోవడం జరిగింది. అంటే మన ఇంట్లో పనికి రాకుండా ఉపయోగం లేదు, పడేయాలి అనుకున్న బట్టల్ని మన ఇంట్లో ఉపయోగించుకునే ఒక వస్తువు కింద మార్చుకోవచ్చనే ఒక గొప్ప విషయాన్నయితే మీ నుంచి, మీ మదర్ నుంచి తెలుసుకున్నాం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండీ! మనం ఎందుకు పనికిరావు పాత బట్టలు అని ఉపయోగించకుండా పడేసే అటువంటి బట్టల నుంచి కూడా మనకి ఎంతో ఉపయోగపడే బ్యాగ్‌ని రీక్రియేట్ చేసి వాటిని ఉపయోగించొచ్చని ఆయన మాటల్లోనే విన్నాం. అదే విధంగా ఆయన మదర్ మధుకాంత భట్ గారి ఆశయాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వేణుతో కీర్తి సైనింగ్ ఆఫ్.